గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. ఇక్కడ కథలు మీ మనసును తాకుతాయి. ఆ రోజు ఆనంద్ వసుధను అలానే చూశాడు. ఆమెని కాదు, జీవితాన్ని చూసిన భావన వచ్చింది. నడిచిపోయే క్షణమే, కానీ ఆ చూపు ఆగిపోయింది. ఏదో తెలియని మౌనం ఇద్దరి మధ్య ప్రారంభమైంది. ఆ నవ్వు మూడోసారి చూసేటప్పటికీ అతడిలో నిలిచిపోయింది. ఆనంద్ ఆమె పేరెప్పుడూ రాయలేదు, కానీ ప్రతి పేజీలో ఆమె ఉంది. ఆనంద్ వసుధతో తను ప్రేమిస్తున్నట్లు ఇంకా చెప్పలేదు, ఎందుకంటే ఆమె నవ్వుతోనే బతికేస్తున్నాడు కనుక. ఆనంద్కి వసుధతో చాలా చెప్పాలని ఉంది, కానీ ఎలా చెప్పాలో తోచడం లేదు. ఒకరోజు ఆమె కళ్ళల్లో అతను ఉన్నాడు, అది ప్రేమ కంటే ఎక్కువ. మాటలు అవసరం లేవు, మొదటి ప్రేమ చూపుల్లోనే చెప్పబడుతుంది. మీ జీవితంలో అలాంటి మొదటి చూపు ఉందా? ఆ క్షణం మీ హృదయంలో ఇప్పటికీ నిలిచి ఉందా? ప్రియమైన యూట్యూబ్ కుటుంబానికి ఇప్పటి వరకు నా చిన్న చిన్న కథలను ఎంతో ప్రేమగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీకోసం మీ మనస్సును తాకేలా 10 నుండి 14 నిమిషాల పూర్తి ఎమోషనల్ కథలు మొదలుపెడుతున్నాను. ఇది నా కొత్త ప్రయాణం. మీ ఆదరణే నా బలం. దయచేసి నా కథలు చివరి వరకు చూడండి. మీ కామెంట్, మీ సపోర్ట్ నాకు చాలా గొప్ప శక్తిని ఇస్తుంది.